అధినేతల చొరవతో తిరుపతిలోని కూటమిలోని నాయకులు ఏకమయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీపడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంతా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా ఐక్యంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ర్యాలీతో తిరుపతి పట్టణంలో పండుగ వాతావరణం సృష్టించారు. ఎన్నికల క్షేత్రంలో గ్రౌండ్ లెవెల్ నుంచి వారు యాక్టివ్ అవ్వడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా తమకు కావాల్సింది తిరుపతిలో విజయమని అంటున్నారు. మొత్తం మీద తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్డీఏ కూటమి సెట్ అయినట్లే కనిపిస్తోంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆ బలిజ నేతకు ఆ పార్టీ ఈసారి టికెట్ నిరాకరించింది. దాంతో జనసేన బాట పట్టిన ఆరణిని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే అప్పటికే టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీ నుంచి పలువురు నేతలు తిరుపతి టికెట్ రేస్ లో కనిపించారు. ఆరణి అభ్యర్థిత్వం ఖరారవటంతో వారంతా ఆయన నాన్ లోకల్ అంటూ ఆరణి గో బ్యాక్ అని తిరుపతిలో ఫ్లెక్సీలు ప్రదర్శించి తమ అసంతృప్తి వెళ్లగక్కారు. అలాంటి వారంతా ఇప్పుడు ఏకతాటిపైకొచ్చారు. తిరుపతి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసి వచ్చి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్ని రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్న నాయకులంతా అటు చంద్రబాబు, ఇటు జనసేన అధినేత ఇద్దరి బుజ్జగింపులతో సెట్ అయ్యారు. టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఆరణి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నాయి. వేలాది మంది కార్యకర్తలు మండు టెండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్వి యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. టీడీపీ వ్యూహాత్మకంగానే తిరుపతి సీట్ను జనసేనకు కేటాయించింది. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సామాజిక పరంగా ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి 18% ఓట్లున్నాయి. తరువాత రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 13%, కమ్మ సామాజిక వర్గానికి చెందిన 8% ఓటర్లు తిరుపతిలో కీలకంగా కనిపిస్తారు. 6.5% ఓటు బ్యాంకుతో యాదవ సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ లెక్కల నేపథ్యంలో బలిజ, కమ్మ, యాదవ సామాజిక వర్గాల కాంబినేషన్లో కూటమి అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న వాదన ఉంది. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీలో విపరీతమైన పోటీ కనిపించింది. తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం కొమ్ములాటలు ఎక్కువ కావడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనకు ఈ సీట్ కేటాయించారు. అందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అవకాశం ఇచ్చింది. ఆరణి అభ్యర్థిత్వాన్ని మొదట్లో వ్యతిరేకించిన వారంతా అధినేతలు ఇచ్చిన హామీలతో పాటు తాజా పరిస్థితుల కారణంగా ఆరణికి జై కొట్టారు. భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన ఆరణి మిత్రపక్షాలు కలిసి రావడంతో తెగ సంతోషపడిపోతున్నారు. తిరుపతి పట్టణ ప్రజలు హాజరు కావడం జీవితంలో ఎప్పుడు తిరుపతి పట్టణ ప్రజలను మర్చిపోలేను. ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణ ప్రజలు ఏ నమ్మకంతో నన్ను ఇక్కడ జనసేన అభిమానంపై పెట్టుకొని తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళకి జవాబుదారీతనంగా తిరుపతి ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా తిరుపతి పట్టణాన్ని ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా చేసేదే నా కర్తవ్యం అనేసి తెలియజేస్తారు. బీజేపీ నేతలు కూడా ఉత్సాహంగా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి వరప్రసాద్ పోటీలో ఉండడంతో వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణిని ఓన్ చేసుకుని పనిచేస్తున్నారు. తిరుపతిలో మోదీ మార్క్ అభివృద్ధి చూపించడానికి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకుంటామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. ప్రత్యర్థులకి ఈ ర్యాలీ చూసి అర్థమైపోయింది ఓటమి ఖాయమని చెప్పి. ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వరప్రసాద్ గారిని, శ్రీనివాస్ గారిని గెలిపించాలని చెప్పి తిరుపతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక అవినీతి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తోంది. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ధర్మమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా, వరప్రసాద్ గారు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్గా తిరుపతి ప్రజలు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తారు. తిరుపతిలో పూర్తిగా తులసివనం లాంటి తిరుపతిని గంజాయవనం చేశారు. టీటీడీ నిధులు దారి మళ్లించారు. కార్పొరేషన్ నిధులు కొట్టేశారు. కమిషన్ లేనిదే పని జరగలేని శాసనసభ్యుడు తిరుపతిలో ఉన్నాడు. కాబట్టి
ధర్మానికి అధర్మానికి, అవినీతికి నీతికి మధ్య యుద్ధం కాబట్టి నీతే గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ధర్మం టీడీపీ, బీజేపీ, జనసేన పక్షాన్ని ఉంది కాబట్టి ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు అభివృద్ధి చేశానని చెప్తున్నట్టు తిరుపతి అభ్యర్థి అభివృద్ధి అంటే వేల చెట్లు నరుకేసి ఒక డొక్కు బస్సుని తిరుపతిలో తిప్పడం అభివృద్ధి. టీటీ నిధులు దారి మళ్లించి రోడ్లు వేసి నేనేసాను చూడండి అని చెప్పేది అభివృద్ధి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ అజెండాతో ముందుకు పోతే నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తిరుపతిలో నామినేషన్ వేశారు. 2014లో తిరుపతి నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన మాజీ బ్యూరోక్రాట్ వరప్రసాద్ ని గత ఎన్నికల్లో జగన్ గూడూరు అసెంబ్లీ స్థానానికి పంపారు. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీ విధానాలతో విసిగి వేసారిపోయానంటూ బీజేపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. అప్పులు చేసి మరి ఓట్లు వేయించుకుంటాడట ఆయన. ప్రతిసారి నాకు ఒక నవ్వు వస్తుంది. నా 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 అన్నారు. మొదట 3 నాలు ఏంటంటే నాకు తెలిసి నా సలహాదారుడు, ఆ తర్వాత నా ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు, ఆ తర్వాత చూస్తే అలా ఒక్కొక్కరు లేదా మిథున్ రెడ్డి గారు, అలా సాయిరెడ్డి గారు, ఈ విధంగా తప్ప అప్పుడు బీసీఎస్సీలు గుర్తొస్తారు. కనుక ఏ మాత్రం కూడా నిజాయితీ లేదు. నేను చూసి వచ్చిన వ్యక్తిని, ఒక బీసీ బడుహ బలహీన ఎస్సీ వర్గాల ఏ మాత్రం కూడా మా ఎదుగుదల మాత్రం సహించలేరు. కనుక మా అందరూ కూడా అన్యాయం చేశారు. 29 మంది ఎమ్మెల్యేల్లో 27 మంది ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చాడంటే ఎంత నిర్దాక్షిణ్యంగా చేశాడంటే ఏ మాత్రం కూడా దళితుల నాయకత్వం ఎదగనివ్వడు. కనుక అలాంటి వ్యక్తి నా దృష్టిలో ప్రకారం చూస్తే ఆయన తప్పనిసరిగా దళితుల ద్రోహి. మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత మమ్మల్ని కాల రాస్తున్నారు. కనుక నేను చేతులు జోడించి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు కావాల్సిందే. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుపతిలో కూటమి అభ్యర్థులు ప్లస్ లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయట. దీంతో పాటు వైసీపీ నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతుండటం కూడా జనసేన, బీజేపీ అభ్యర్థులకు ప్లస్ అవుతుందంటున్నారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆరణి శ్రీనివాసులు పనిచేయటంతో టీడీపీలో ఉన్న పాత పరిచయాలు ఆయనకు కలిసి వస్తున్నాయని, తిరుపతి మాజీ ఎంపీగా వరప్రసాద్ పరిచయాలు కూటమికి ఉపయోగపడతాయని అంటున్నారు. విభేదాలు సమసిపోయి కూటమి శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంటే వైసీపీ వర్గాల్ని స్థానికంగా ఉన్న ఆరోపణలు బెంబేలెత్తిస్తున్నాయట. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రహదారుల వల్ల లాభాల కంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ప్రచారం ప్రజల్లోకి బాగా పోయింది. దానికి తోడు మాస్టర్ ప్లాన్ రహదారికి సంబంధించి నగర పాలక సంస్థ విడుదల చేసిన బాండ్స్ ను అబయన్స్ లో పెట్టడం కూడా అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి.